హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వేడివేడిగా కమ్మటి తియ్యటి సేమియా పాయసం చేసుకోబోతున్నాం. ఇది తింటే నోట్లో ఇంకెంత అంటే అంత తినబుద్ధి వేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మనం తయారు చేసుకున్న విధానం చూడబోతున్నాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని అందులో 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. అలాగే మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఏమన్నా వేసుకోవచ్చు. మనం డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చినవి, మన ఇంట్లోకి ఉన్నవి వేసుకుని అవి దోరగా ఎర్రగా వచ్చేలాగా వేపుకుందాం. బాగా రోస్ట్ చేసుకోవాలి. అలా వేపుకొని అవి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకున్నాక తర్వాత మనం సేమియా వేసుకొని వేపుకోవాలి. అందులో అవి కూడా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. అలాగా స్పూన్తో వేపుకుంటూ అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద నల్లగా మాడి కట్టుతుంది. అలా వేపుకున్నాక ఒక ప్లేట్లో తీసుకోవాలి. అది అలా ఉంచేసుకున్నామంటే దాంతోపాటు ఇంకా వేడిగా ఉంటుంది కదా, ఆ వేడిని సేమియా నల్లగా అవేలా చేస్తుంది. అందుకే ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని అలాగే 3 గ్లాసెస్ మిల్క్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలితే అంత. ఎక్కువగా వాటర్ కన్సిస్టెన్సీ మిల్క్ కన్సిస్టెన్సీ ఉంటే మనకి సేమియా పల్చగా బాగా వస్తుంది తినేలా. గట్టిగా అవుతే మనం తినలేం కదా, అందుకే మిల్క్ ఎక్కువ వేసుకోవాలి. అలాగే బాగా మరగించాలి. బాగా మరిగాక సేమియా వేసుకోవాలి. అవి కలుపుకుంటూ ఉండాలి సేమియా వేసినప్పుడు, లేకపోతే గడ్డల కింద కట్టుతూ ఉంటుంది. మనం అలా కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది. అలా వేసుకున్నాక కూడా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ అలా కలుపుకుంటూ ఉంటే మనకి బాగుంటుంది. ఉండలు గడ్డలు కట్టే అన్నీ విడిపోతాయి. అవి బాగా మరిగాక సేమియా చూసుకోవాలి. మనం ఎలా ఉంది, మెత్తగా పడ్డదో లేదో అని చూసుకోవాలి. అలా చూసుకున్నాక చెక్ చేసుకున్నాక బాగా అలా కలుపుకుంటూ ఉండాలి. మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే మీకు కావాలితే వాటర్ అన్నా మిల్క్ అన్నా ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. అలా బాగా ఉడికాక గ్యాస్ కట్టే ముందు మనం ఒక కప్పు షుగర్ వేసుకొని బాగా కలుపుకొని, షుగర్ వేసుకున్న వెంటనే కప్పు గ్యాస్ కట్టేవాలి. అలాగే బౌల్లో సర్వ్ చేసుకుని మనకి కావాల్సిన వేడివేడి కమ్మటి తియ్యటి పాయసాన్ని మనం ఆస్వాదించబోతున్నాం. ఇంకా ఏమన్నా రెసిపీస్ కావాలితే నాకు కామెంట్ చేయండి.